అకాల వర్షాలపై మంత్రి సీతక్క స్పందించారు. రైతుల ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. పంట నష్టంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుందని ఆమె అన్నారు. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేయడానికి సంబంధిత జిల్లా కలెక్టర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. కురిసినటువంటి ఉరుములతో మెరుపులతో కురిసినటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా ఈదురుగాళ్ల మూలంగా చేతికొచ్చినటువంటి పంట పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. ముఖ్యంగా మా ములుగు జిల్లాలో కానీ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో కానీ, అదేవిధంగా అక్కడక్కడ నిజామాబాదు, ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా నల్గొండ ఇట్లా కురిసినటువంటి భారీ వర్షాలతోటి పంట ఇంకొక వారం 10 రోజులైతే కోత కోసే టైంకి వచ్చేసరికి ఆ గాలి విపరీతంగా రావడంతో కంకులు ఏదైతే మన వడ్ల కంకులు ఉన్నాయో ఆ గింజలు మొత్తం కూడా రాలిపోవడం జరిగింది. దాంతో కొంతమంది రైతులు చాలా ఆందోళనకు గురైనరు. వారిని వెంటనే మేము పరామర్శించి ధైర్యాన్ని కూడా చెప్పడం జరిగింది. ఒక దగ్గర మంగపేట మండలంలో ఒక రైతు ఆయన కౌలుకు తెచ్చుకున్నటువంటి దాంట్లో వేసినటువంటి పంట కూడా నష్టం జరగడంతో ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని కూడా మేము ఆదుకుంటామని హామీ ఇచ్చినాం. హాస్పిటల్ జరిగినటువంటి ఖర్చు అంతా కూడా మేము భరించడం జరిగింది. అట్లా రైతులందరికీ ఒకటే చెప్తాను, ఇప్పుడు ప్రకృతి సృష్టించేటువంటి బీభత్సము, విలయతాండము అది మన చేతిలో లేదు. కానీ తప్పకుండా మానవతా హృదయంతో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులను ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కురిసినటువంటి వర్షాలకు కూడా కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించినాం. ఇప్పుడు కూడా మన ములుగులో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడం కోసం బృందాలు వేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అట్లా నష్టాన్ని కూడా ఎక్కడెక్కడ జరిగిందో అవన్నీ కూడా పై స్థాయికి పంపడం జరిగింది. సంబంధిత మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు, ఎవరు రైతులు ఆందోళన చెందొద్దు, తప్పకుండా పంట నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి ఆదేశించిండు. అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రైతులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. గత 2